నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి కాక విజయవాడ, గుంటూరు, మార్కాపురం, హనుమాన్ జంక్షన్ తదితర వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఆషాఢమాసం సారెను సమర్పించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి మరియు బోండాడవారి వీధి, పెదామిరం మరియు విజయవాడ ఇతర ప్రాంతాల నుండి మహిళా భక్తులు సుమారు 2000 కేజీల స్వీట్స్ తో వేలాది మహిళలు వందల సంఖ్య చొప్పున గ్రూపులుగా చేరి మేళ తాళాలతో ఊరేగింపుగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించారు. కురుపం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకారం చుట్టారు. కురుపం, గుమ్మలక్ష్మీపురం ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన ఆసుపత్రులు, ఆశ్రమ పాఠశాల భవనాలను ప్రారంభించడంతో పాటు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా కురుపంలో నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకల ఆసుపత్రిని మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అనంతరం దురిబిలి గ్రామంలో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు, అవసరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుమ్మలక్ష్మీపురంలో నాబార్డ్ నిధులతో 8.95 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. విజయవాడకు చెందిన షేక్ ముని, జయప్రద, హారిక, జ్యోతిలు శుక్రవారం విజయవాడ నుండి ఆటోలో వాడపల్లికి దైవ దర్శనానికి వెళ్లారు. స్వామివారికి దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో కలపర టోల్ గేట్ సమీపంలో ఉన్న తాళముడి బ్రిడ్జ్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోని భువనేశ్వర్ నుండి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనక నుండి ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న ఈ నలుగురితో పాటు ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను 108 ద్వారా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాగునీటి కోసం కృష్ణా డెల్టా రైతాంగం రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడు మండలం, కొత్తూరులో పెదపాడు, దెందులూరు, ఏలూరు మండలాల కృష్ణా డెల్టా రైతులు, కౌలు రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు ఇచ్చే పంటలు సాగు చేసుకునే అవకాశం కల్పించాలంటూ నినాదాలు చేశారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఏలూరు జిల్లా పరిధిలోని కృష్ణా డెల్టా ఆయకట్టు భూములకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదని విమర్శించారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా నియోజకవర్గ కేంద్రం ప్రతిపాడులో ఏర్పాటు చేసిన సివిఏపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు. సుమారు 7 లక్షల వ్యయంతో మండల ప్రజా పరిషత్ సివిఏపీ నిధులతో అసంపూర్తిగా ఉన్న శ్రీశక్తి భవనాన్ని పూర్తి చేసి అందులో ఏర్పాటు చేసిన సివిఏపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సత్యప్రభ నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గంలో గల నాయకుల కన్నా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చాలా బెటర్ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డిఎస్సీపై చర్చించేందుకు వైసీపీ నాయకులు ఎవరైనా చర్చకు రావాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సెంటర్లో టెంట్ వేసుకొని కూర్చోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిజంగా డిఎస్సీ అక్రమాలపై చర్చించాలనే ఉద్దేశం ఉంటే ఎవరింట్లో వారు కూర్చొని డిఎస్సీ 2025లో నిర్వహించిన నియామకాలపై టీవీలో చర్చించేందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఆహ్వానిస్తున్నాను మాత్రమేనని సవాల్ విసరడం లేదని అన్నారు. వైసీపీ పార్టీ అడిగే ప్రశ్నలకు సానుకూల వాతావరణంలో సమాధానాలు చెప్పేందుకు ఆలపాటి సిద్ధంగా ఉండాలని సూచించారు.
రాజమహేంద్రవరంలో జిఎస్ఎల్ పీజీ మెడికో డాక్టర్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియాంక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జిఎస్ఎల్ క్యాంపస్లో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 3,000 మంది విద్యార్థులు, వైద్య విద్యార్థులు క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. డాక్టర్ ప్రియాంకను ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ర్యాలీలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఏదైనా అద్భుతం జరిగి డాక్టర్ ప్రియాంక కోలుకోవాలని అందరి తరపున ప్రార్థిస్తున్నానని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన ఏఈఎల్సీ నార్త్ ప్యారిస్ చర్చిలో ఆధిపత్యం పోరు తారస్థాయికి చేరింది. ఆదివారం 1,000 మంది భక్తులు పాల్గొని ఈ చర్చిలో బిషప్ బాబురావును కాదని మరో వర్గం చర్చిలో ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రార్థనకు ఆటంకం కలగకుండా చూసేందుకు ప్రయత్నించారు. అయినా చర్చి లోపల గొడవ సద్దుమణగకపోవడంతో సంఘం పెద్దలు, విశ్వాసులు ప్రస్తుతం కొనసాగుతున్న బాబురావుని కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నార్త్ ప్యారిస్ బిషప్ బాబురావు మాట్లాడుతూ ఏఈఎల్సీ బాధ్యతలను నిర్వహిస్తున్న రిటైర్డ్ జడ్జిలు ఎలక్షన్ నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, నేరాల నివారణలో ప్రజల సహకారం చాలా కీలకమని కదిరి సే వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఎర్రగుంట్లపల్లి గ్రామంలో నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రత్యేక వీడియో ప్రదర్శన ద్వారా గ్రామస్తులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలో నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మహేష్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం వారణాసి నుంచి కథానాయకుడి ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. మహేష్ బాబు నటిస్తున్న రుద్ర పాత్రను సినిమాలో పరిచయం చేస్తూ రాజమౌళి ప్రత్యేకంగా పోస్టర్ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు సాధారణంగా స్టైలిష్, హ్యాండ్సమ్ లుక్స్ తో కనిపిస్తారు. అయితే వారణాసి కోసం ఆయన పూర్తిగా భిన్నమైన లుక్ లో కనిపిస్తున్నారు. ఒత్తైన జుట్టు, గడ్డం, మీసాలతో రగ్గడ్ లుక్ లో మహేష్ బాబు ఆకట్టుకుంటున్నారు. సాహసికుడు పాత్రకు తగ్గట్టుగా ఆయన గెటప్ ను తీర్చిదిద్దినట్లు ఫస్ట్ లుక్ ను చూస్తే అర్థమవుతోంది. ఇవి ఇంతవరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.